ఒక క్రమశిక్షణ, ఒక సిద్ధాంతం, తెలుగు జాతి పట్ల ఒక కమిట్మెంట్, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఎన్ని సంక్షోభాలు ఎదురైనా తట్టుకొని నిలబడి ప్రతి సంక్షోభంలోనూ ఒక కొత్త పాఠం నేర్చుకుంటూ కొత్త అనుభవాలతో ఎప్పుడప్పుడు కొత్త రక్తంతో పరుగులు పెట్టే పార్టీ తెలుగుదేశం పార్టీ. నాయకత్వానికి వయసు మీద పడుతున్న ద్వితీయ శ్రేణి నాయకత్వం కానీ, క్యాడర్లో కానీ ఆ నవరక్తం, యువరక్తం కొత్త పుంతలు తొక్కుతూ ఉంటుంది. 40 సంవత్సరాలకు పైబడి ఒక ప్రాంతీయ పార్టీ నిలదొక్కున్న చరిత్రలో చాలా తక్కువ పార్టీలు ఉంటాయి. అట్లా ఎన్టీ రామారావు ఏ ముహూర్తాన ఆ పార్టీని స్థాపించారో తెలియదు, కానీ అంత బలంగా వేళ్ళూనుకునుంది. అత్యధిక కాలం రాష్ట్రాన్ని పాలించిన పార్టీగా చరిత్రలోకి ఎక్కింది. ప్రతి మే 28 స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజును బేస్ చేసుకుని పార్టీ మహానాడు నిర్వహిస్తుంది. ఆ మహానాడులో చాలా కీలక నిర్ణయాలు, అధ్యక్షుల వారి ఎన్నికలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. చాలా కీలకమైన కార్యక్రమం. బహుశా దేశ చరిత్రలో ఇంత పంక్చువల్గా కార్యక్రమం నిర్వహించే పార్టీ ఒకటో రెండో ఉంటాయి. అందులో తెలుగుదేశం పార్టీ ఒకటి. గతంలో ఒకసారి, మళ్ళీ ఈసారి ఒకసారి ఎన్నికల మూలాన కోడ్ అమల్లో ఉండడం ఒకటి కావచ్చు, లేకపోతే రిజల్ట్స్ హడావుడి కావచ్చు. ఈసారి మహానాడిని నిర్వహించకుండా గ్రామాన పండగలాగా చేయాలనేది తీర్మానించారు. అందులో తీసుకోవాల్సిన కార్యక్రమాలను తర్వాత ఒక రోజు అనుకొని తీసుకుంటామని చెప్పారు. అది ఒక కార్యక్రమం. పార్టీ నాయకత్వానికి సంబంధించి చంద్రబాబు నాయుడు చాలా సీనియర్గా, దేశంలోనే ఒక వన్ ఆఫ్ ది సీనియర్స్ లీడర్స్గా ఆయనకి ఆ గుర్తింపు ఉంది. దాదాపు 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా, 4 పర్యాయాలు ప్రతిపక్ష నేతగా ఆయనకున్న హిస్టరీ కూడా, రికార్డు కూడా ఎవరు తిరగరాయలేనిది ప్రస్తుతానికి. సో ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు ఉన్నారు, కింజరాపు అచ్చెన్నాయుడు ఉన్నారు. రాబోయే రోజుల్లో నాయకత్వ బాధ్యతలు ఏమన్నా చేతులు మారుతున్నాయా? చంద్రబాబు నాయుడు ఉంటారు, దేశ జాతీయ అధ్యక్షులుగా ఉంటారు అనేది ఇప్పట్లో నిర్వివాదాంశం. నాకు తెలిసి ఇంకా 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా ఆయనకున్న ఆరోగ్య క్రమశిక్షణ కావచ్చు, లేకపోతే మానసిక క్రమశిక్షణ కావచ్చు, అది అంత తేలిగ్గా తక్కువ అంచనా వేసేది కాదు. అది అంత బలహీన మనస్తత్వం కానీ, అంత బలహీనమైన శారీరక తత్వం కానీ, అంత బలహీనమైన ఆరోగ్యం కానీ చంద్రబాబు నాయుడుది కాదు. చాలా బలమైంది అన్ని విధాలుగా కూడా. దాన్ని ఎవరు కాదనలేరు. ఆయనతో పోటీ పడడం కూడా కష్టం. ఒక రకంగా చెప్పంటే ఆయనతో పోటీ పడాలంటే కూడా దుస్సాహసమే అవుతుంది. అది ఈ మధ్యకాలంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా మోదీ గారే ఆశ్చర్యపోయారు కదా, చూసాం మనం. సో ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షుడిగా ఎవరికి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది? పార్టీలో మరొక సీనియర్ని చూస్తారా? అచ్చెన్నాయుడిని కంటిన్యూ చేస్తారా? లేక యువరక్తానికి బాధ్యతలు అప్పచెప్తారా? యువరక్తానికి అప్పచెప్తే పార్టీలో ఉన్న వాళ్ళల్లో సెలెక్ట్ చేసి ఇస్తారా? లేకపోతే లోకేష్కి అప్పచెప్తారా? సడన్గా లోకేష్ ప్రస్తావన వస్తుంది. ఎందుకు వస్తుంది? ఒక్కొక్కసారి పార్టీలో కొంతమంది తమ విధేయతని చాటుకోవడానికి, లేక పార్టీ నాయకత్వం దృష్టిలో పడడానికి కూడా కొన్నిసార్లు ఇలాంటి అంశాలు తెర మీదకు తెస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఏమో ఎలాగూ జరగబోతుందనే విషయాన్ని తెలిసి ముందుగానే తాము అడిగామని చెప్పే ప్రయత్నాలు కొన్ని జరుగుతూ ఉంటాయి. కొంతమందికి నిజంగానే ఆ విష్ఫుల్ థింకింగ్ ఉంటుంది. అయితే బాగుంటుంది, వాళ్ళకి వీళ్ళకి ఇచ్చే బదులు పార్టీని, ప్రాంతీయ పార్టీలు అంటే కుటుంబ పార్టీలు, అందులో పెద్ద మనమేమి గొంగట్లో తింటూ వెంట్రుకలు వేరినట్టుగా ఉంటుంది.
ప్రాంతీయ పార్టీలు అంటే కుటుంబ పార్టీలే కాబట్టి ఎట్లాగూ లోకేషన్ చేసుకోవడమే బెటర్, వాళ్ళని వీళ్ళని చేసి పార్టీని వీకెండ్ చేసుకోవడం కంటే ఇప్పటి నుంచే లోకేష్కి అధ్యక్ష పార్టీ బాధ్యతలు అప్పచెపితే ఆయన కూడా పార్టీ మీద గ్రిప్ వస్తుంది అనే ఆలోచన కూడా కొంతమందికి ఉండొచ్చు. లాజిక్కే అది, అందులో పెద్ద తప్పు లేదు, ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎలాగైతే తెలంగాణలో ఆల్రెడీ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆ మధ్య కొన్ని కోయిలలు ముందే కూసాయి, నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎలక్షన్ తర్వాత ముఖ్యమంత్రి కేటీఆర్ఏ అని. అలాంటివి జరుగుతూ ఉంటాయి ప్రాంతీయ పార్టీల్లో. సో ఎందుకు లోకేష్ పేరు ప్రస్తావనకు వస్తుంది? లోకేష్ పార్టీ అధ్యక్షుడిగా అవుతారు, అందులో డౌట్ లేదు, అవుతారు. కాకపోతే ఇప్పుడే అవుతారా, ముందు ఇంకా టైం తీసుకుంటారా, ఇప్పుడే అవడానికి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు అందుకు ఒప్పుకుంటారా, ఇలాంటి చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అలాగే అసలు ప్రభుత్వం వస్తున్నప్పుడు ప్రభుత్వంలో పరిపాలనాపరమైన బాధ్యతలు కొన్ని తీసుకుని పరిపాలనలో అనుభవం ముఖ్యమా లోకేష్కి ఇప్పుడు, లేక పార్టీ మీద గ్రిప్ పెంచుకుని పార్టీ క్యాడర్తో మరింత సన్నిహితమై, పార్టీ లీడర్స్ మరింత సన్నిహితమై పార్టీని నడిపించడం ముఖ్యమా, ఏది తేల్చుకోవాలి అనే దాని మీద కూడా చాలా చర్చలు ఉన్నాయి. చాలా అనుభవం ఉన్నవాళ్ళు చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇందులో ఏది ఇంపార్టెంట్, ఏ రకమైన బాధ్యతలు లోకేష్ తీసుకుంటే మంచిది అనే దాని మీద పార్టీలో కొంత చర్చ ఉంది. డెఫినెట్గా మళ్ళీ అధ్యక్షుడిని మార్చినప్పుడు నెక్స్ట్ అధ్యక్షుడు ఎవరు అనే దాని మీద, రాష్ట్ర అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ఎవరిని పెడితే బాగుంటుంది అనే దాని మీద అయితే పార్టీలో ఒక చర్చ ఉంది. ఎవరుంటారు అనే ఊహాగానాలు కూడా ఉన్నాయి, రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. అందులో ఒకటి లోకేష్కే ఇస్తారు అనే ఒక ఊహాగానం కూడా ఒకటి, కొట్టిపారేసే ఊహాగానం ఏం కాదు ఇది. అయితే పార్టీ క్యాడర్లో చర్చ మొదలైన నేపథ్యంలో ఇవాళ ఆ పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడారు. లోకేష్ని అధ్యక్షుడిగా చేయాలి, త్వరగా రాష్ట్ర బాధ్యతలు లోకేష్కి ఇవ్వాలి, పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది కాబట్టి లోకేష్కి పార్టీ బాధ్యతలు అప్పచెబితే పార్టీని లోకేష్, ప్రభుత్వాన్ని చంద్రబాబు నడిపిస్తారు, క్యాడరు మరింత బలోపేతమవుతుంది, క్యాడర్లో జోష్ పెరుగుతుంది అనేది బుద్దా వెంకన్న చెప్పిన మాట. దాంతోపాటు ఆయన తన గురించి కూడా తాను చెప్పుకున్నాడు, జై బజరంగ బలి అని. ఆ బజరంగ బలి సంగతి ఏంటో కానీ తర్వాత కూడా మాట్లాడదాం. కానీ ముందైతే బుద్దా వెంకన్న మనతో లైవ్లో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వెంకన్న గారు నమస్కారం.